ఓవైపు సరిహద్దుల్లో దూసుకొస్తున్న డ్రాగన్, మరోవైపు బంగ్లాతో కలిసి ఉగ్రవాద సవాళ్లు విసురుతున్న పాకిస్తాన్. ఇది సరిపోదన్నట్లు శత్రు దేశాలన్నీ చేతులు కలుపుతున్న పరిస్థితి. సింపుల్గా చెప్పాలంటే అన్ని వైపులా శత్రువులతో భారత్ పెను సవాళ్లనే ఎదుర్కొంటోంది. మరి ఈ సవాళ్లకు చెక్ పెట్టాలంటే రక్షణ రంగాన్ని పవర్ఫుల్గా మార్చుకోవాలి. తాజా బడ్జెట్లో మోడీ సర్కార్ అదే చేసింది. 7.85 లక్షల కోట్ల కేటాయింపుతో శత్రువులకు క్లిస్టర్ క్లియర్ మెసేజ్ ఇచ్చింది. భారత్ జోలికొస్తే అంచనాలు కూడా చేయొద్దంటూ డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చింది. ఇంతకు రక్షణ రంగం బలోపేతం విషయంలో భారత్ నయా స్ట్రాటజీ ఏంటి? తాజా కేటాయింపుల వెనుక నిజంగా ఆయుధ మార్కెట్ను శాసించే వ్యూహాలున్నాయా? వాచ్ దిస్. రక్షణ రంగంలో రికార్డు కేటాయింపుల సీక్రెట్స్ ఏంటి? ఆయుధ మార్కెట్ను శాసించే వ్యూహాలు ఉన్నాయా? చైనా, బంగ్లా, పాక్ చెక్ పెట్టే మాస్టర్ స్ట్రాటజీ ఏంటి? దాపరికాలు లేవు, దాగుడు మూతలు అంతకన్నా లేవు. టార్గెట్ క్లియర్. మన జోలికి రానంత వరకు ఓకే, కాదని కాలు దూవితే కథనమే అంటోంది భారత్. యాక్షన్కు రియాక్షన్ తప్పనిసరిగా ఉంటుందని ఘంటాపథంగా చెబుతోంది. మాటల్లో డెడ్లీ వార్నింగ్ ఇవ్వడమే కాదు, చేతల్లోనూ చేసి చూపించేందుకు రెడీ అయింది. గతంగతః ఇకపై ఇండియాను టచ్ చేయాలంటేనే భయపడే పరిస్థితి తీసుకొస్తోంది. రక్షణ రంగాన్ని పటిష్టం చేస్తూ ఇటు చైనా ఆక్రమణలను, పాక్, బంగ్లాదేశ్ కవ్వింపు చర్యలను తిప్పికొట్టేందుకు అమ్ముల పొదిలోకి దివ్యాస్త్రాలు దించేస్తోంది. బ్రహ్మోస్ నుంచి అగ్ని-5 వరకు, ఆర్మీలో ఆయుధాల నుంచి నేవీలో మిస్సైళ్ల వరకు దేంట్లోనూ తగ్గేదేలే అంటోంది. డిఫెన్స్ లో మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ ను ప్రూవ్ చేస్తోంది. అందులో భాగంగానే తాజా బడ్జెట్ లోనూ కేటాయింపులు చేసింది. ఇండియా హిస్టరీలోనే అత్యధిక కేటాయింపులు చేసి శత్రువులకు క్రిస్టల్ క్లియర్ పిక్చర్ చూపించింది. I propose to exempt basic customs duty on components and parts required for the manufacture of civilian training and other aircrafts. It is proposed to exempt basic customs duty on raw materials imported for the manufacture of parts of aircraft to be used in maintenance, repair or overall requirements by units in the defense sector. చైనా కవ్వింపులు, పాక్ ముష్కరలు, చొరబాట్లు, బంగ్లాదేశ్తో ఉద్రిక్తతలతో సరిహద్దుల వెంట అప్రమత్తంగా ఉండే సైన్యంతో పాటు భూతల, గగనతల రక్షణ వ్యవస్థల మరింత పటిష్టతే లక్ష్యంగా కేంద్ర సర్కార్ మరోసారి రక్షణ రంగానికి పెద్దపీట వేసింది. రక్షణ రంగానికి ఏకంగా 7.85 లక్షల కోట్లు కేటాయించారు నిర్మలా సీతారామన్. ఇది గత ఏడాది కేటాయించిన 6.81 లక్షల కోట్ల కంటే 15.19% ఎక్కువ. అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరానికి అంచనా వేసిన జీడీపీలో 2% ఉంది. మొత్తం రక్షణ రంగ బడ్జెట్ కేంద్ర ప్రభుత్వ వ్యయంలో 14.67% ఉంది. అలాగే అన్ని మంత్రిత్వ శాఖల్లోకెల్లా రక్షణ బడ్జెట్ అత్యధికం. ఇందులో అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకునేందుకు భారీగా కేటాయింపులున్నాయి. ఈ స్థాయి కేటాయింపులు భారత్పై కుట్రపూరితంగా వ్యవహరించే దాయది పాకిస్తాన్కు వెన్నులో వణుకే. ఈ క్రమంలో రక్షణ రంగంలో కేటాయింపులపై రాజ్నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. దేశీయ సంస్థలు తయారు చేసిన సైనిక ఉపకరణాలు, ఆయుధాలతో దేశం రక్షణ రంగంలోనూ ఆత్మనిర్భరతను వేగంగా సాధించనుందని రాజ్నాథ్ అన్నారు. सबसे पहले मैं प्रधानमंत्री मोदी जी के मार्गदर्शन में तैयार एवं वित्त मंत्री निर्मला सीतारमण जी द्वारा प्रस्तुत इस शानदार बजट के लिए उन्हें हार्दिक बधाई देता हूं और मैं मानता हूं कि यह जन भावनाओं और जन अपेक्षाओं पर खरा उतरने वाला यह बजट है। साथ ही यह बजट प्रधानमंत्री जी के आत्मनिर्भर भारत और विकसित भारत 2047 के संकल्प को सशक्त आधार देता है, जिसमें समाज के सभी वर्गों के उत्थान के लिए समुचित प्रावधान किए गए हैं. రక్షణ మంత్రిత్వ శాఖకు చేసిన మొత్తం కేటాయింపులో 27.95%, మూలధన వ్యయం కోసం 20.17%, నిర్వహణ, కార్యాచరణ సంసిద్ధతపై రెవెన్యూ వ్యయం కోసం 26.40%, జీతభత్యాలపై రెవెన్యూ వ్యయం కోసం 21.84%, రక్షణ పెన్షన్ల కోసం 3.64%, పౌర సంస్థల కోసం ఉన్నాయి. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రక్షణ దళాలకు మూలధన విభాగం కింద కేటాయింపులు 2,19,306 కోట్లుగా ఉంది.
ఇది 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాల కంటే 21.84% ఎక్కువ. ఇందులో 1.85 లక్షల కోట్లు మూలధన సేకరణ కోసం కేటాయించారు. ఇది 2025-26 ఆర్థిక సంవత్సరానికి మూలధన సేకరణ బడ్జెట్ కంటే సుమారు 24% ఎక్కువ. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులలో ఆధునీకరణ బడ్జెట్లో ఈ భారీ పెరుగుదల ఒక వ్యూహాత్మక అవసరంగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మూడో త్రైమాసికం వరకు అంటే డిసెంబర్ 2025 వరకు రక్షణ మంత్రిత్వ శాఖ 2.10 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలను కుదుర్చుకుంది. ఇప్పటి వరకు 3.50 లక్షల కోట్లకు పైగా అవసరాల ఆమోదాన్ని ఇచ్చింది. మూలధన సేకరణ కింద రాబోయే ప్రాజెక్టులు సాయుధ దళాలకు నెక్స్ట్ జనరేషన్ యుద్ధ విమానాలు, స్మార్ట్ లెథాల ఆయుధాలు, నౌకలు, జలాంతర్గాములు, మానవరహిత వైమానిక వాహనాలు, డ్రోన్లు, ప్రత్యేక వాహనాలు మొదలైన వాటిని సమకూర్చనున్నాయి. మరోవైపు గ్లోబల్ సప్లై చైన్లలో ఏర్పడుతున్న అంతరాయాలు, విదేశీ విక్రేతల కంటే దేశీయ అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా కేవలం మనుగడ కోసమే కాకుండా భవిష్యత్తు ఆధునీకరణ కోసం రక్షణ రంగంలో దేశీయకరణ, దిగుమతుల ప్రత్యామ్నాయంపై ప్రభుత్వం మరింత దృష్టి పెట్టింది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో దేశీయ పరిశ్రమల ద్వారా సేకరణ కోసం మూలధన సేకరణ బడ్జెట్లో 75% అంటే 1.39 లక్షల కోట్లను కేటాయించారు. ఈ విధంగా నిధులు కేటాయించడం ద్వారా దేశీయ సంస్థలకు వారి పెట్టుబడుల గురించి, సాయుధ దళాల సామర్థ్య అభివృద్ధిలో పెరుగుతున్న వారి పాత్ర గురించి భరోసా లభించింది. మూలధన సేకరణకు, ముఖ్యంగా దేశీయ పరిశ్రమలకు కేటాయింపులను పెంచడం జాతీయ ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాలిక సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. అనేక అనుబంధ పరిశ్రమల అభివృద్ధికి దారితీసి దేశంలో ఉద్యోగ అవకాశాలు సృష్టిస్తుంది. ఇక రక్షణ బడ్జెట్ రెవెన్యూ పద్దుల కింద ఖర్చుల కోసం 3,65,478 కోట్లు కేటాయించింది. ఈ కేటాయింపు 2025-26 బడ్జెట్ అంచనాల కేటాయింపు కంటే 17.24% ఎక్కువ. ఇందులో కార్యకలాపాలు, నిర్వహణ సంబంధిత ఖర్చుల కోసం 1,58,296 కోట్లు కేటాయించగా మిగిలినది జీతభత్యాల కోసం కేటాయించారు. రాబోయే ఆర్థిక సంవత్సరానికి ఈ విషయంలో చేసిన బడ్జెట్ కేటాయింపు కార్యాచరణ పరంగా ముఖ్యమైన సామాగ్రి, విడిభాగాల సేకరణకి వీలు కల్పిస్తుంది. సరిహద్దు రహదారుల సంస్థకు అధిక కేటాయింపుల ద్వారా సరిహద్దు ప్రాంతాల్లో మెరుగైన మౌలిక సదుపాయాలను అందించడానికి ప్రభుత్వం తన నిబద్ధతను పునరుద్ఘాటించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 7,146 కోట్ల నుంచి 2026-27 బడ్జెట్ అంచనాల కోసం బీఆర్ఓ మూలధనం కింద కేటాయించిన బడ్జెట్ను 7,394 కోట్లకు పెంచింది. ఈ కేటాయింపు ద్వారా సొరంగాలు, వంతెనలు, విమానాశ్రయాలు మొదలైన అనేక వ్యూహాత్మకంగా ముఖ్యమైన ప్రాజెక్టుల నిర్మాణాలు జరుగుతాయి. సరిహద్దు ప్రాంతాల్లో చివరి వరకు కనెక్టివిటీని అందించడంతో పాటు ప్రాంతీయ అభివృద్ధిని, పర్యాటకాన్ని ప్రోత్సహించడమే ఈ కేటాయింపుల లక్ష్యం. ఇక రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDOకు బడ్జెట్ కేటాయింపును 26,816 కోట్ల నుంచి 29,100 కోట్లకు పెంచారు. నిజానికి రక్షణ రంగంపై ఈ స్థాయిలో ఫోకస్ చేయడానికి చైనా, పాక్, బంగ్లాదేశ్ నుంచి పొంచి ఉన్న ముప్పు ఒక్కటే కారణం కాదు. అంతర్జాతీయ ఆయుధ మార్కెట్లో సత్తా చాటాలన్న లక్ష్యం కూడా. మోడీ సర్కార్ కల కూడా అదే. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా దేశీయంగా రక్షణ పరికరాల ఉత్పత్తి జరపాలి అనేది ప్రభుత్వ ఆలోచన. అందుకు తగ్గట్టుగానే ముడి సరుకు నుంచి ఆయుధ సంపత్తి వరకు స్వదేశీ వాటా ఏటా పెరుగుతూ వస్తోంది. గడిచిన 5 ఏళ్ల కాలంలో 65 నుంచి 70% వృద్ధి రేటు నమోదు చేసింది. 2014-15లో ఇది కేవలం 30 నుంచి 35% మాత్రమే ఉండేది. 2023-24లో రక్షణ ఉత్పత్తి విలువ రికార్డు స్థాయిలో 127,434 కోట్లకు చేరింది. 2024-25 నాటికి 1.54 లక్షల కోట్లకు పైగా విలువైన రక్షణ రంగ ఉత్పత్తుల్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు తయారు చేసే. రక్షణ రంగానికి చెందిన దిగుమతుల్ని క్రమంగా తగ్గించుకుంటూ వస్తున్న మోడీ సర్కార్ 2047 నాటికి పూర్తి 100% స్వదేశీ ఉత్పత్తులపై దృష్టి సారించింది. ప్రపంచ రక్షణ తయారీ కేంద్రంగా భారత్ను తీర్చిదిద్దేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్, ఐడెక్స్ ప్రైమ్, ఐడెక్స్ అదితి వంటి పథకాలు, ఆవిష్కరణలతో మంచి ఫలితాలు నమోదవుతున్నాయి. ఇదే ఊపును కొనసాగించాలనే లక్ష్యంతోనే కేటాయింపులను పెంచినట్టు రక్షణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిపిన కేటాయింపుల్లో ఊహించినట్టే రక్షణ రంగానికి పెద్దపీట వేసి శత్రువులకు క్రిస్టల్ క్లియర్ పిక్చర్ చూపించారు.